హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ఈ నెల 24వ తేదీ లోపల తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది 2 విడతలుగా విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అయితే వేయబోతున్నారు. మొదటి విడతలో ఎవరికి వేయబోతున్నారు, అలాగే రెండో విడతలో ఎవరికి వేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు ప్రస్తుతం ఈకేవైసీకి సంబంధించిన అప్డేట్ గురించి కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన స్టేటస్ కు సంబంధించి ప్రస్తుతం చాలా మందికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈ యొక్క డేటా అనేది ప్రతిరోజు అయితే పెరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించిన డేటాలో తప్పులను ఉండడం, అలాగే విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క వివరాల్లో తప్పులను ఉండడం, ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటికి ఈ రోజుకి డేటా అనేది భారీగా అయితే పెరిగిపోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం 33,000 ఉన్న డేటా అనేది ప్రస్తుతం నిన్నటి రోజున 1,00,000 వరకు ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే 1,16,000 అయితే పెరగడం జరిగింది. గడిచిన 3 రోజులుగా కేవలం 33 మందికి సంబంధించిన డేటా మాత్రమే వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఫైనల్ లిస్ట్ కి సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా సంబంధిత అధికారులకు భారీ మొత్తంలో ఒత్తిడి అనేది వస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించిన యాప్ లో సంబంధిత విద్యార్థులకు సంబంధించిన ఆధార్ వివరాలతో పాటు తల్లికి సంబంధించిన వివరాలు అనేది ఇంటి వద్దకే వెళ్లి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఈ యొక్క వెరిఫికేషన్ తో పాటు 2 విడతలుగా ఎవరికి విడుదల అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మరికొన్ని కీలక అప్డేట్స్ కూడా రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరికైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు మీకు పేమెంట్ అనేది రాకపోయినా లేదా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండి మీ యొక్క అప్లికేషన్ పెండింగ్ లో ఉన్న కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి ఉండి మరికొన్ని విడతల పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్న బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మార్చుకోవాలి అనుకున్న పీఎం కిసాన్ కి సంబంధించి అన్ని రకాల సమస్యలకు కొత్తగా ఒక వెబ్సైట్ అయితే నేను మీకైతే ఇచ్చున్నాను. ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ నేను మీకైతే ఏ విధంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్పున్నాను. అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీకు సంబంధించిన తాజా అప్డేట్ వారు అయితే తెలియజేస్తుంటారు. మీరు ఆన్లైన్ లో స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క కొత్త వెబ్సైట్ అనేది ఏమిటి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు పీఎం కిసాన్ పేమెంట్ కి సంబంధించిన సమస్యలకు సంబంధించి ఒక లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ ని తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇకపోతే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 24వ తేదీ లోపల ఈ యొక్క పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే చాలా మందికి సంబంధించిన లిస్ట్ లో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది ఎలిజిబిలిటీలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ యొక్క లిస్ట్ మొత్తం వెరిఫికేషన్ అనేది అయ్యేంత వరకు ఫైనల్ లిస్ట్ అనేది అయితే ప్రస్తుతం విడుదల అనేది అయితే చేయరు. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థికి యొక్క ఆధార్ నంబర్ అనేది ఉన్నట్లయితే తల్లి వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో తప్పుగా ఉండడం, అలాగే విద్యార్థికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో తప్పులు అనేది ఉండడం, అలాగే విద్యార్థికి సంబంధించి అలాగే తల్లికి వేరువేరుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఉండడం, అలాగే విద్యార్థికి సంబంధించి తల్లికి ఇద్దరికి ఒకే ఆధార్ నంబర్ అనేది ఉండడం, అలాగే విద్యార్థి యొక్క తల్లికి అసలు ఆధార్ నంబర్ అనేది లేని కారణంగా ఇలా చాలా మందికి సంబంధించిన పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు విద్యార్థులకు సంబంధించిన ఇళ్లకు వెళ్లి ఈ యొక్క వివరాలను సేకరించి సంబంధిత అధికారులకు అయితే పెట్టడం జరుగుతుంది. అధికారులు వెరిఫికేషన్ అనేది చేయడం లేదా అందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం చాలా మందికి సంబంధించిన తప్పులు అనేది ఉన్నాయని వీటిని తప్పులను సరి చేసుకోవడం కోసం సంబంధిత గ్రామ స్థాయిలో కనుక అయినట్లయితే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, పట్టణాల్లోని వార్డులు కనుక అయినట్లయితే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు లాగిన్ లోకి అందుబాటులోకి ఈ యొక్క డేటా అనేది అయితే రావడం జరుగుతుంది. వీరు ఈ యొక్క యాప్ లో ఇచ్చిన డేటా ప్రకారం లబ్ధిదారులకు ఫోన్ అనేది చేసి వివరాలు తెలుసుకుని సరైనది అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు స్వయంగా విద్యార్థుల యొక్క ఇళ్లకు వెళ్లి స్కూల్ ఎడ్యుకేషనల్ యాప్ లో ఈ యొక్క డేటా అనేది అప్డేట్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం ఆధార్లో తప్పులు అనేది ఉన్నా, బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులు అనేది ఉన్నా, అలాగే విద్యార్థికి సంబంధించి ఇంకా ఈ కేవైసీ అనేది కాకపోయినా వీటన్నిటికి సంబంధించి సంబంధిత అధికారులు ఇళ్ల వద్దకి వెళ్లి ప్రస్తుతం లబ్ధిదారులకు అయితే తెలియజేస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది అయితే చేయబోతున్నారు. కాబట్టి అదే రోజున ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క పథకాన్ని రంపచోడవరంలో మెగా పీటీఎం లో చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే పాల్గొనబోతున్నారు. కాబట్టి అదే రోజున ఈ యొక్క పేమెంట్ వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 67 లక్షల మందికి సంబంధించిన విద్యార్థులకు ఎలిజిబిలిటీలో ఉన్నట్లు, వీరందరికీ సంబంధించిన తల్లులు 40 లక్షల మంది ఉన్నట్లు, వీరి కోసం ఈ రోజున 10,049 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు రాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.
ఈ నెల 24వ తేదీన విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది రావాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల వివరాలు అనేది సక్సెస్ఫుల్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇందులో మొదటి విడత ఎవరికి విడుదల చేస్తారు, రెండో విడతలో ఎవరికి విడుదల చేస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే గత ఏడాది ఎవరికైతే పేమెంట్ అనేది పడి ఉన్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా పేమెంట్ అనేది ఈ యొక్క ఏడాది 100% వరకు అయితే పడడం జరుగుతుంది. ఇందులో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మొదటి విడతలోనే పేమెంట్ అనేది వారి యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో అయితే విడుదల చేయడం జరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా సరే ఒకే విడతలో పేమెంట్ వేసేదానికి ప్రస్తుతం చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ఇకపోతే రెండో విడతలో ఎవరికనేది విడుదల అనేది చేస్తారంటే ప్రస్తుతం మొదటి విడతలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయి ఉన్న ఇతర కారణాల ద్వారా ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో వారితో పాటు ప్రస్తుతం కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అనేది అవుతున్న విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అనేది అవుతున్న విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం ఇంకా అడ్మిషన్లు అనేది కంటిన్యూ అనేది అవుతున్నాయి కాబట్టి అడ్మిషన్ అనేది క్లోజ్ అనేది అయిన వెంటనే విద్యార్థులకు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తీసి వారికి రెండో విడతల పేమెంట్ అయితే వేయబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ అలాగే ప్రైవేటు పాఠశాలలో ఇంకా ఈ యొక్క అడ్మిషన్ అనేది జరుగుతున్నాయి కాబట్టి కొత్తగా జాయిన్ అనేది అయ్యేవారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి వీరందరికీ సంబంధించి ఇప్పుడే కనుక పేమెంట్ అనేది వేసినట్లయితే కొత్తగా జాయిన్ అనేది అవుతున్న వారికి సంబంధించి పేమెంట్ అనేది పొందలేకపోతారు కాబట్టి వారికి కూడా ఒక అవకాశం అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా పాఠశాలలో జాయిన్ అనేది అవుతున్న విద్యార్థులు అందరికీ సంబంధించి మరొక నెల రోజుల వరకు గడువు అనేది ఉంది కాబట్టి ఈ నెల రోజుల లోపల కొత్తగా ఎవరైనా సరే ఈ యొక్క ఏడాది కనుక జాయిన్ అనేది అవుతున్నట్లయితే వారికి సంబంధించిన వివరాలు కూడా పరిశీలించి ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది రెండో విడతలో విడుదల అనేది అయితే చేయబోతున్నారు. ఇకపోతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఈ యొక్క స్కాలర్షిప్ డబ్బులు అనేది రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క పేమెంట్ తో కలుపుకుని ప్రస్తుతం తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అమౌంట్ అనేది ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ ఖాతాకు మాత్రమే వేయబోతున్నారు. అయితే ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి కొత్తగా పోస్టల్ శాఖ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పాన్ కార్డు అనేది లేకపోయినట్లయితే విద్యార్థులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే ఎక్కడైతే చేయట్లేదు. అయితే 18 సంవత్సరాలు పూర్తి అనేది అయినప్పుడు మాత్రమే మీకు పాన్ కార్డు అనేది వస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అంటే మీకు పాన్ కార్డు అనేది ఉండదు కాబట్టి చాలా చోట్ల బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైతే ఓపెన్ చేయట్లేదు. వీలైతే మీరు మీ యొక్క తల్లిదండ్రులతో ఎవరో ఒకరితో కలుసుకుని జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది కనుక సక్సెస్ అనేది అయినట్లయితే విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక అందజేసినట్లయితే నేరుగా విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అనేది అవుతున్నారో అటువంటి వారందరూ మీ యొక్క తల్లితో కలుసుకుని పోస్టల్ శాఖ ద్వారా కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది అంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ కేవైసీకి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిన్నపిల్లలకు సంబంధించి అలాగే పెద్దవాళ్ళకి సంబంధించి అందరికీ సంబంధించి చాలా మందికి ఇంకా ఈ కేవైసీ కాలేదని అప్డేట్ అయితే రావడం జరిగింది. కొంతమందికి ఆధార్ కార్డులో తప్పులు అనేది ఉన్నాయని ఈ కేవైసీ కావట్లేదని చాలా మందికి సంబంధించి ఈ యొక్క కండిషన్ అంటే అప్డేట్స్ అనేది అయితే వస్తున్నాయి. ఇందులో మనకు ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి కావచ్చు అలాగే ఎవరైతే 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డుకు ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు అనేది లింక్ అనేది చేసుకోవాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనకు ఈ నెల 24వ తేదీన తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ఈ లోపల విద్యార్థులకు సంబంధించి అందరికీ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అనేది మరొకసారి చేయాలని అంటే ఇప్పటికైతే ఎవరైతే చేసుకోలేదో వారందరికీ సంబంధించిన అప్డేట్ చేసుకోవాలని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ నెల 17వ తేదీ వరకు ఈ యొక్క మొదటి విడతలో అంటే గత 2 రోజుల నుంచి ఈ నెల 17వ తేదీ వరకు మొదటి విడతలో భాగంగా ఈ యొక్క అంటే ఈ కేవైసీ అనేది ఆధార్ కార్డులకు అయితే చేస్తున్నారు. ఇకపోతే రెండో విడత వచ్చేది ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న బయోమెట్రిక్ లో అందరికీ సంబంధించి అంటే ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరికైతే అంటే ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నపిల్లలకి ప్రస్తుతం 6వ సంవత్సరం వచ్చింది కాబట్టి మొదటి సంవత్సరం కొత్తగా పాఠశాలలో జాయిన్ అనేది అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి మీ యొక్క పిల్లలను దగ్గరలోని ఆధార్ సెంటర్ కు తీసుకుని వెళ్ళి మీ యొక్క పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ అయితే చేపించండి. ఇలా అప్డేట్ అనేది చేపించినప్పుడు మాత్రమే మీ యొక్క పిల్లలకు సంబంధించిన వివరాలు అనేది రేషన్ కార్డులో కరెక్ట్ గా రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు మాత్రమే మీకు తల్లికి వందన పథకానికి సంబంధించిన లిస్టులో ఎటువంటి పొరపాట్లు అనేది జరగకుండా మీ యొక్క పేరు అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా ఉండాలంటే విద్యార్థులకు సంబంధించి ఈ కేవైసీ ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, పేర్లో కావచ్చు ఎటువంటి తప్పులు అనేది
అనేది లేకుండా మీకు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నెల 24న పేమెంట్ అనేది వేయబోతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇందులో ఏదైనా సరే మార్పులు చేర్పులు అనేది ఉన్నా లేదా కొత్తగా డేటా అనేది యాడ్ అనేది చేసిన తర్వాత మీకు ఇనెలిజిబిలిటీ వచ్చినా తప్పనిసరిగా మీరు వెంటనే గ్రామ అలాగే వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కంప్లైంట్ గనుక ఇచ్చుకున్నట్లయితే లేదా అధికారులకు గనుక తెలియజేసినట్లయితే మీకు అవకాశం గనుక ఉన్నట్లయితే డేటా ఎడిట్ అనేది చేసి మార్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోని ఈ యొక్క ఉపాధ్యాయులకు సంబంధించి కొత్తగా మనకు స్కూల్ ఎడ్యుకేషనల్ యాప్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి స్వయంగా ఇళ్లకు వెళ్లి వారికి సంబంధించిన వివరాలు అనేది సేకరించి ఆధార్ వివరాలతో సహా సేకరించి వారికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే చేస్తున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని సచివాలయంలోని సిబ్బంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించడం లేదా వారికి సంబంధించి ఏదైనా సరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే వారికి ఫోన్ అనేది చేసి ఈ యొక్క డేటా అనేది అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ కు సంబంధించి ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా సక్రమంగా రావాలనే ఉద్దేశంతో మరొకసారి వెరిఫికేషన్ లో భాగంగా అన్ని వివరాలు అనేది ప్రస్తుతం పకడ్బందీగా అయితే చేస్తున్నారు. మొదటి విడతలోనే అందరికీ పేమెంట్ అనేది వెళ్లే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలలో ఎవరైతే చదువుతున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో మనకైతే రాబోతుంది. ఈ యొక్క ఏడాది కొత్తగా జాయిన్ అనేది అవుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటు అలాగే ప్రస్తుతం 1వ తరగతి జాయిన్ అనేది అవుతున్న విద్యార్థులకు సంబంధించి పేమెంట్ అనేది రెండో విడతలో విడుదల చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ నెల 24వ తేదీన పేమెంట్ అనేది విడుదల అనేది చేయబోతున్నారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఖచ్చితంగా ఎన్పిఎస్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఎన్పిఎస్ అనేది చేసుకుని డీబీటీ కూడా యాక్టివేషన్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ మధ్య కాలంలో గత 4-5 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వాడకపోయినా అలాగే వదిలేసినట్లయితే గడిచిన 2-3 రోజులుగా మీరు పేమెంట్ అనేది చేయకపోయినా రానున్న వారం రోజులు మనకు శాంక్షన్ ఉంది కాబట్టి ఈ యొక్క వారం రోజుల్లో కనీసం రోజుకు ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ లేదా 4 రోజులకు ఒకసారి కానీ ఎంత కొంత పేమెంట్ అనేది ఎవరో ఒకరికి పంపించడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా మీరైతే తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొంతమందికి సంబంధించి తరచుగా బ్యాంక్ అకౌంట్ అనేది వాడకపోయినా కొన్ని రోజులు అలాగే వదిలేసున్నా లేదా మీ యొక్క ఆధార్ లో ఏదైనా సరే తప్పుదారు అనేది ఉన్నట్లయితే ఈ యొక్క ఆధార్ సీడింగ్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జరిగి ఉంటుంది కాబట్టి మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేది తప్పుగా చూపిస్తాయి కాబట్టి చాలా మందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది హోల్డ్ లో పెట్టడం అలాగే ఈ విధంగా ఫ్రీజ్ అనేది చేసినట్లయితే రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా అప్పుడు బ్యాంకుకు వెళ్ళి మరొకసారి ఆధార్ వివరాలు అనేది తెలియజేసి బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇటువంటి ప్రాసెస్ అంతా జరగకుండా ఉండాలంటే మీ యొక్క బ్యాంక్ నుంచి ఖచ్చితంగా వేరొకరికి అమౌంట్ అనేది ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇలా ఏదో ఒక యాప్ ద్వారా ఎంతో కొంత అమౌంట్ అనేది పంపించినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది ఎప్పటికప్పుడు యాక్టివ్ లో ఉంటుంది. అలాగే తరచుగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది వాడుతూ ఉన్నారో దానికి మాత్రమే పేమెంట్ ఈ విడతలో ఎన్పిఎస్ అనేది చేసుకుంటారు కాబట్టి దానికి మాత్రమే పేమెంట్ మీకైతే పడుతుంది. ఇది ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించి 2 విడతలో మనకు విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. ఈ నెల 24వ తేదీన రంపచోడవరంలో ఈ యొక్క కార్యక్రమంలో పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఎటువంటి తప్పిదాలు అనేది జరగకుండా అందరికీ 100% పేమెంట్ అనేది వెళ్లే విధంగా అధికారులు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వెరిఫికేషన్ లో భాగంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా 1,16,000 మందికి సంబంధించిన డేటా అనేది వెరిఫికేషన్ లో ఇంకా పెండింగ్ లో ఉంది. వీరికి సంబంధించి మరొక 2-3 రోజులు కంప్లీట్ అనేది చేసే విధంగా చర్యలు అనేది అధికారులు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకు 33 అనేది ఉంది. ప్రస్తుతం స్కూల్ అనేది ఈ రోజున స్టార్ట్ అనేది చేసేసారు కాబట్టి ఇప్పటికిప్పుడు చూసుకున్నట్లయితే 1700కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎంత ఫాస్ట్ గా అధికారులు యొక్క డేటా అనేది వెరిఫికేషన్ అనేది చేస్తున్నారో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనకు 33 ఉన్న డేటా అనేది ఒక్కసారిగా చూసుకున్నట్లయితే 1700కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో విద్యార్థులకు సంబంధించి అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న డేటా మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా హౌస్ హోల్డింగ్ సంబంధించిన డేటా అనేది తప్పుగా ఉండడం మిస్ మ్యాచ్ అనేది అయిన కారణంగా పేమెంట్ అనేది ఆగిపోతుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు అనేది ఇంటికి వెళ్లి అధికారులు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వెరిఫికేషన్ ఎప్పటికప్పుడు కంప్లీట్ అనేది చేసే విధంగా అధికారులకు సపరేట్ గా ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో అధికారులు ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు, మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఏ జిల్లాలో ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు విచారణలో భాగంగా ఈ యొక్క డేటా అనేది అయితే రెడీ చేస్తున్నారు. మరొక 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ మనకైతే రాబోతోంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.